తర్వాత ఆయన అలాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు కదా, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక సీడీ ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతుంటుంది. ఆయన పర్సనల్గా అన్నీ డిస్కస్ చేసుకుంటారా? అంటే మా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు. ఆయన సినిమా వేరు, పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు. సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే. అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్ అది. అదే చాలా మంచి మనిషి, చాలా అంటే ఏదో చెయ్యాలని. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వెళ్ళాలని. మంచి పీక్ పీరియడ్ ఆయన సినిమా కమిట్ చాలు వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యూన్ ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి. అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం, పాలిటిక్స్లోకి వెళ్దాం, ఒక అంబిషన్ కదా, బాగుంటుంది కదా అనుకునే వేరు. బట్ ఇట్స్ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ ఎ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గ్రేట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు మీద ఫేస్బుక్లో దివాళీ సందర్భంగా బ్లడ్ పూసుకొని ఏదో వేసుకొని అది నేను షూటింగ్లో ఉన్నాను ఫిల్మ్ సిటీలో. ఆ రోజు బ్లాస్ట్ సీన్. సో ఆ గెటప్ బ్లడ్ అంతా ఆ రోజు నేను చచ్చిపోయే సీన్ మన సర్వానంద్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారి షూటింగ్లో. అది ఓకే ఉంటే సరదాగా ఓకే సేఫ్ దివాళీ అన్నది అదేదో లెక్చర్ కింద ఇవ్వకుండా అదో ఫన్నీగా అలా చూపించి హ్యాపీ దివాళీ అండ్ సేఫ్గా ఉండండి అనేది పెట్టాను. ఎంత తప్పించి కంగారు పడలేదు ఎవరు ఫోన్స్ రావడం? చాలా నెక్స్ట్ డే చాలా ఫోన్లు వచ్చినాయి. ఏంటి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనుకుంటే ఏదో అయింది. కాదు సరదాగా. తర్వాత అందరూ వెబ్సైట్లో పెట్టారు సరదా ఫన్నీగా పెట్టాడు అది బ్రహ్మాజీ అని. ఓకే, మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్గా ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు ఈయన చెప్పారు బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఇలాంటి గేములు నేను చెప్పాను కదా. షార్ట్ కట్ అన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే, అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే, తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి, నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి నేనైనా అవ్వాలి. మీరు చెప్పడం కానీ నేను చెప్పడం. ఒక ఇన్సిడెంట్, ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6 ఎవరో ఒకరు చెప్పచ్చు. సో ఆ విధంగా అతను
మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో, ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురం బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే, అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు, నేను ప్రయత్నం చేయాల, నేనేం తప్పు చేయాల, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో లేదా వినడమో లేదా ఫీల్ అవ్వడం, వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యున్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి, ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరూ బాగానే ఉన్నాం. ఓకే, ఏదా ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు, నేను చెప్పకూడదు. ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను తప్పించి అతన్ని టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే 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 అండి. ఇంకా ఎనీ పర్సనల్? అదే నాకు బాగా ఇదే. తర్వాత ఆ హీరోల సినిమాలో మీరు చేయలేదు? ఇద్దరు హీరోలతో చేశాను. అంటే అప్పుడు ఆ 6 months ఆ టైంకి లేదు యాక్చువల్గా, అప్పుడు షూటింగ్ ఏమీ లేదు. బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలను అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా చూస్తారు, పర్సనల్గా చూస్తారు. ఓ పలానాడు అలా అన్నాడా అని మనం నా సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు. సో అది ఓకే. ఇది ప్రొఫెషనల్గా చెప్పారు, పర్సనల్గా ఏమన్నా చెప్పగలరు? అదే నేను పర్సనల్గా ఏం లేదండి, అంత హ్యాపీ నేను. నాకు మా ఫ్యామిలీ, నాకు మంచి 2 కుక్కలు ఉన్నాయి, చిన్న ఒక 1 acre ఫామ్ హౌస్ ఉంది. సో హ్యాపీ.